జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. శ్రీశక్తి చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు శ్రీశక్తి వల్ల చాలామంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు, ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్, 50% ఫిమేల్ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్సు, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీనికి పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, they're a big force, big economic activity. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ కానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిరు ప్రయత్నమే, చిన్న ప్రయత్నం. ఈరోజు మనం ఇచ్చినటువంటి శ్రీశక్తి ఫ్రీ బస్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్గా మార్పు తీసుకొస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూలుకు పోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా, వేరియస్ యాంగిల్స్లో ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆర్టీసీ కూడా అభినందనలు. 90% పైన పెరిగింది, ఆక్యుపెన్సీ 90+ పెరిగింది. ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం. ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం. దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు. ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20 లక్షలు ఇస్తా అన్నాం, 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 7,000, రాష్ట్రం 14,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 ఇచ్చాం. 3 ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పాం. వాళ్ళకు కూడా 15,000 రేపు అక్టోబర్ 1 ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు. ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్. మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు? దట్ ఈజ్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ. నేను చదువుకున్నది ఎక్కడ చదువుకున్నాను? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరు జీతం ఇచ్చారు?
ట్యాక్స్ పేయర్స్ అనేది. ఆ డబ్బులతో చదువుకొని మనం పైకి వచ్చాం. పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్. అందుకే P4 తీసుకొచ్చాం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్ఫేర్లో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రపంచం మొత్తం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.